మొదలు పెట్టండి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై। అవతార్ మెహర్ బాబా కీ జై। ఈ రోజు అవతార్ మెహర్ బాబా కరీంనగర్ సెంటర్ అనేది జై బాబా అండి గ్రూప్ లో కార్యనిర్వహణ చేసే అవకాశం నాకు ఇచ్చారు బాబా గారు. బాబా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని నాగమణియం చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అండి రామకృష్ణ గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिली जनिंचिन मानव रूपा महिली जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా। అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। नागलक्ष्मी गाరు जय बाबा అండి। జై బాబా అండి నాగమణి గారు. ప్రార్థనా గీతాన్ని చక్కగా ఆలపించి బాబాని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా ముందుగా శర్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. శర్మ గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే ఇసుమంత నీ ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే నిరాకార నిర్ద్వంద స్థితిలోనని
నిజ రూపు గనలేని నిఖిలాందులా నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందులా కృపజూపి నిన్ను జూచే పరమీయవ మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే విభజింపగారాని కృపాసాగరా అలలెల్ల నీలోన మెలిగేములే విభజింపగారాని కృపాసాగరా అలలెల్ల నీలోన మెలిగేములే తడబాటు సడలించి భ్రమబాపవ మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा अंडी ధన్యవాదాలు నాగలక్ష్మి గారు అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి శర్మ గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా ఇప్పుడు జి నాగమణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత మెహర్ దినేష్ రెడీగా ఉండాలి జై బాబా అండి నాగమణి గారు జై బాబా సులోచన గారు పేరు చెప్పారు ఓకే ఓకే సులోచన గారు ఓకే ఓకే సులోచన గారు జై బాబా అండి జై బాబా जय मेहर बाबा अवतार मेहर बाबा की जय अंता आतनी इच्छक वदली హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము అంతా ఆతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా నీలా దేదాలు రానేలా నానా రూపాల సేవేలా నీనా భేదాలు రానేలా నానా రూపాల సేవేలా మతమంటూ రతమంటూ మతమంటూ వ్రతమంటూ మాయకులో నై మ్రగ్గుటయేలా అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము పూజా ద్రవ్యాల బాదేలా తాజా కుసుమాల సేవేలా పూజా ద్రవ్యాల బాదేలా తాజా కుసుమాల సేవేలా వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమానిష్టల పాటేలా అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా 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 మెహరనుచు బాబా నామామృతము గ్రోలుచు
బాబా బాబా మెహరనుచు బాబా నామామృతము గ్రోలుచు స్మరించి ప్రేమించి స్మరించి ప్రేమించి ప్రేమను పొంది తరించుతాము అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి నాగలక్ష్మి గారు జై మెహర్ బాబా మీకు జై మెహర్ బాబా అండి. సులోచన గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు జి నాగమణి గారు, జై బాబా నాగమణి గారు మీరు సంకీర్తన జై బాబా అండి. చేయవలసింది కోరుతున్నాను. తర్వాత మెహర్ దినేష్ రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే మరువకు ప్రభు నామమే ప్రేమికా మెహరు ప్రేమికా ఇహ సుఖములపై ఎందుకు మోహం పెంచిన కొలది పెరుగును బంధం ఇహ సుఖములపై ఎందుకు మోహం పెంచిన కొలది పెరుగును బంధం మెహరే నిత్యం మెహరే సత్యం మెహరే నిత్యం మెహరే సత్యం మెహరు చరణమే నీకు శరణ్యం మెహరు చరణమే నీకు శరణ్యం ప్రేమికా మెహరు ప్రేమికా కపటమునకు కడు దూరము దైవము నిర్మల హృదయమే ఆతని నిలయం కపటమునకు కడు దూరము దైవం నిర్మల హృదయమే ఆతని నిలయం ప్రేమ వినా నాకేదియు వలదని ప్రేమ వినా నాకేదియు వలదని ప్రేమ భిక్షనే కోరుము నిరతం ప్రేమ భిక్షనే కోరుము నిరతం ప్రేమికా మెహరు ప్రేమికా మౌనముగానే దోచెను హృదయం మేలు కల్పనిలా వెలసిన దైవం మౌనముగానే దోచెను హృదయం మేలు కల్పనిలా వెలసిన దైవం గాఢని దూరలో గడపకు సమయం గాఢని దూరలో గడపకు సమయం అర్పణ చేయుము అతనికే సర్వం అర్పణ చేయుము అతనికే సర్వం ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే మరువకు ప్రభు నామమే ప్రేమికా మెహరు ప్రేమికా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ. జై బాబా.
జయబాబా అండి. నాగమణి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జయ మెహర్ బాబా. ఇప్పుడు మెహర్ దినేష్ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు రెడీగా ఉండాలి. జయబాబా అండి. నాగమణి గారు. దినేష్ జయబాబా. జయబాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. క్షణికమైనట్టి భౌతిక సంపదలకు దాసుడైపోతిని కంటదగ్ధముగను మధురమైనట్టిని ప్రేమ సుధను బ్రోలి మధురమైనట్టిని ప్రేమ సుధను బ్రోలి మస్తునైపోదు నీ ధ్యాన నిరతియందు దైవ చింతనమిక నాకు దయచేయుమయ్యా శ్రీధరహాస మెహరుబా చిద్విలాస మానవ జీవితము బుద్ధము ఈ నర జన్మము నాటకము మానవ జీవితము బుద్ధము ఈ నర జన్మము నాటకము ఈ నర జన్మము నాటకము మానవ జీవితము బుద్ధము మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయనే ఎరుగరు ఈ మందమతులు మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయనే ఎరుగరు ఈ మందమతులు సంసారమది మాయా చావు కూడా మాయా సంసారమది మాయా చావు కూడా మాయ బ్రతుకులన్నీయో మాయ భవబంధములు మాయ బ్రతుకులన్నీయో మాయ భవబంధములు మాయ మానవ జీవితము బుద్ధము ఈ నర జన్మము నాటకము ఈ నర జన్మము నాటకము మానవ జీవితము బుద్ధము పరిమిత సహనము ప్రేమ మార్గము సప్తభూమికల స్వర్గారోహణ పరిమిత సహనము ప్రేమ మార్గము సప్తభూమికల స్వర్గారోహణ మా కందించిన మెహర్ బాబా బాబా మెహర్ బాబా ఓ బాబా మెహర్ బాబా మా కందించిన మెహర్ బాబా మా జీవితము నీకంకితము మా జీవితము నీకంకితము మానవ జీవితము బుద్ధము
ఈ నర జన్మము నాటకము, ఈ నర జన్మము నాటకము, మానవ జీవితము బుద్ధుదము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా ఆంటీ. థ్యాంక్ యూ. అందరికీ జై. జై బాబా. దినేష్, మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించావు, నీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండండి. జై బాబా అండి లక్ష్మి గారు. జై బాబా అండి లక్ష్మి గారు. ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రియతమని పద శరణాగతుడను అభయము సంగుమయా. మేహేర్ ప్రభుని పదములు విడువని వరమిడు, సంసారమనే బంధములందున సతమతమయ్యే సామాన్యుడను, సంసారమనే బంధములందున సతమతమయ్యే సామాన్యుడను, డామను పాటుచు నడిచే వేళలో, డామను పాటుచు నడిచే వేళలో అడుగులు తడబడని కుమా, అడుగులు తడబడని కుమా. ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రియతమని పద శరణాగతుడను అభయము సంగుమయా. మేహేర్ ప్రభుని పదములు విడువని వరమిడు, స్మర మాధుర్యము నీ ప్రియ నామము, స్మరణము చేసిన పరమానందము, స్మర మాధుర్యము నీ ప్రియ నామము, స్మరణము చేసిన పరమానందము. మేహరు మేహరు స్మరణ నిరంతము, మేహరు మేహరు స్మరణ నిరంతము, మేహరు మేహరు స్మరణ నిరంతము, మేహరు మేహరు స్మరణ నిరంతము, మేహరు మేహరు స్మరణ నిరంతము. ఆనందామృతపానం ఆనందామృతపానం ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రియతమని పద శరణాగతుడను అభయము సంగుమయా. మేహేర్ ప్రభుని పదములు విడువని వరమిడు, తల్లి తండ్రి గురు సఖుడవు నీవే,
ప్రియతముడవు పరమాత్మవు నీవే తల్లి తండ్రి గురు సఖుడవు నీవే ప్రియతముడవు పరమాత్మవు నీవే తనయుల బ్రోచే భారము నీదే తనయుల బ్రోచే భారము నీదే తమసు హరించుమయా తమసు హరించుమయా ప్రభుని పదములు విడువని వరమిడు ప్రభుని పదములు విడువని వరమిడు ప్రియతమని పద శరణాగతుడను అభయము సంగుమయా హే ప్రభుని పదములు విడువని వరమిడు ప్రభుని పదములు విడువని వరమిడు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. జై బాబా అండి. లక్ష్మి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు పుష్పలత గారు మీరు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత స్పీచ్ కి మల్లికార్జునరావు గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. పుష్పలత గారు. జై బాబా అండి. జై బాబా. తార్ మెహర్ బాబా నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై తొలి నేను నిన్ను చూశాను మరి నీవు నన్ను చూశావో తొలి నేను నిన్ను చూశాను మరి నీవు నన్ను చూశావో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మని పాటలు పాడావు పాటలో పల్లవి అయినావు కమ్మని పాటలు పాడావు పాటలో పల్లవి అయినావు నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా
కడకు నా ప్రాణముగా. నిన్ను విడలేని బ్రతుకాయి, మరచిపోలేని మమతాయి. నిన్ను విడలేని బ్రతుకాయి, మరచిపోలేని మమతాయి. కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా నాగలక్ష్మి గారు, థ్యాంక్ యూ. జై బాబా అండి. పుష్పలత గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారు, జై బాబా అండి. మీరు 5:30 వరకు బాబా విషయాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. తొలి రోజుల్లో బాబా తన ఎంచుకున్న వారిని శిష్యులు అనడానికి వెళ్ళేది, ఎంచుకున్న వారు అనాలి. బాబా అంటే ఎవరో కూడా తెలియదు. అటువంటి వారిని ఆయన విచిత్రంగా తన దగ్గరికి ఎలా లాక్కునేవారో, వాళ్ళ తర్వాత చాలా అతి గాఢమైన ప్రేమికులు ఎలా అయ్యారో బాబాయే వాళ్ళని తన దగ్గరికి లాక్కునేవారు. ఏ విధంగానూ అంటే అనేక రకాలైన చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగేవి, నమ్మలేనివి కూడా కొన్ని. అందులో భాగం కింద ఒక నమశక్యం కాని ఉదంతం, ఆయన ఎవరైతే బాబాలవారు అయ్యారో ఆయన మాటల్లోనే చెప్పుకున్నారు. ఆయన పేరు చెప్పుకుందాం, కొంత అయిన తర్వాత ఈయన ఎవరో ఈయన పేరు చెప్పుకుందాం. ఈయన్ని నేను అనుకోకుండా కలవడం కూడా సంభవించింది. కాశ్మీర్లో జరిగిన సంఘటన ఇది. కాశ్మీర్లో 1943, అప్పటికి మనకి దేశానికి స్వాతంత్రం రాలేదు. 1943 సంవత్సరంలో కాశ్మీర్లో ఉండేవారు ఈయన. అంకుల్ అంటే మేనమా ఎవరో, ఆయన ముందర బాబా గురించి తెలుసుకుని బాబాని ఆరాధిస్తూ ఉండేవారు. ఇతను కూడా చెప్తూ ఉండేవారు బాబా గురించి, ఆయన బాబా అవతార పురుషుడని, భగవంతుడని. ఇతను నమ్మేవాడు కాదు, పెడచమని పెట్టేవారు. సరికదా ఇతనికి చెడు అభిప్రాయం కూడా కలిగింది బాబా మీద. మెహర్ బాబా ఇంగ్లీష్లో డిస్కోర్సెస్ అది ఇస్తారని చెప్పి తెలిసి, ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం రూల్లో ఉన్నాం మనం ఇండియాలో అందరూ కూడా. అంచేత బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు. అంచేత ఈయన్ని మెహర్ బాబాని ఎవరో ఏజెంట్ కింద క్రిస్టియానిటీని అది వ్యాప్తి చేయడానికి, దానికి వాళ్ళు ఇక్కడ పాతుకుపోవడానికి వాళ్ళ స్పై కింద, గూఢచారి కింద ఇతను పెట్టుకున్నారు. అందుకే లేకపోతే ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఇంగ్లీష్లో చెప్పడం ఏమిటి? ఆధ్యాత్మిక విషయాలు అనగానే సంస్కృతంలోనో తెలుగులోనో లేకపోతే హిందీలోనూ ఉండాలని అప్పటి కాలంలో, ఇంగ్లీష్ భాషలో కాదు అని. ఇంగ్లీష్ పరాయి వాళ్ళ భాష, క్రిస్టియన్స్ భాష అంటే వేరే వాళ్ళు. అంచేత మన హిందూ దేశంలో, భారతదేశంలో వీళ్ళ ఆ క్రిస్టియన్స్ అంటే ఇష్టం లేదు, వారి పరిపాలన ఇష్టం లేదు. ఆ వాళ్ళు ఇతనికి మెహర్ బాబాకు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. అందుకే వాళ్ళు బాగా తినడానికి మంచి ఆహారం అది చెప్పి, ఫుడ్ అది పెట్టి, ఫ్రూట్స్ అన్నీ పెట్టి, తినడానికి తాగడానికి అన్ని ఇచ్చి బాగా పోషిస్తున్నారు. ఈయన్ని దేవుడు అని చెప్పి అందరూ నమ్ముతున్నారు వేరే వాళ్ళలాగా. నేను మాత్రం నమ్మను అని చెప్పి మా మేనమామకు చెప్పేశాడు, నేను మాత్రం ఆయన నమ్మనని. పైగా ఇతని మీద బాబా మీద సదభిప్రాయం కలగడానికి బదులు దురభిప్రాయం కలిగింది. ఈయన బ్రిటిష్ వారికి సంబంధించిన వాడు
అనే అభిప్రాయం అతనికి కలిగింది. వాళ్ళు ఇతను డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారని ఆ విధంగా అతను చెప్పింది వినలేదు. అలా ఉంటుండగా అది సరే వాళ్ళ మేనమ్మ బాబా దగ్గర ఆరాధిస్తుండే వాళ్ళ బాబా, అతను కూడా బాబాని చూడలేదు. అప్పటికి చూడకుండానే బాబా నమ్మారు వీళ్ళ మేనమామ. ఇతను మాత్రం నమ్మలేదు. ఆ కాలక్రమేణా ఒక రోజున అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఇటు అటు జనాలు, చాలా ఎక్కువ మంది గుంపు కూడిన జనాలు అటు ఇటు తప్పుకుని మధ్యన దారి ఇచ్చేశారు. చాలా ప్రముఖమైన వ్యక్తులు ఆయన వస్తున్నారు. ఆయన గురించి ఈ జనాలంతా కూడా పోగొడ్డారు. చాలామంది వేలాది జనాలు ఇటు అటు లైన్ ఇచ్చేసారు, మధ్యలో దారి ఇచ్చారు ఆయన రాక గురించి. ఇతను సైకిల్ మీద వెళ్తున్నాడు. ఏడు సంగతి ఇంతమంది ఉన్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు రాక గురించి ఎదురు చూస్తున్నారు అని చెప్పి అడిగారు. అయితే మెహర్ బాబా వస్తున్నారు. మెహర్ బాబా ఇదంతా కళలో అండి. ఇతనికి ఈ విధంగా కళ వచ్చింది, నిజంగా జరిగింది కాదు. ఈ చెప్పి ఇదంతా కూడా కళలోనే. అతను సైకిల్ వచ్చుకుని వెళ్ళడం ఇవన్నీ కళలో ఉన్నాడు. ఆ కళలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మెహర్ బాబా అనేటప్పటికి ఇతనికి మంచి అభిప్రాయం లేదు కాబట్టి, వీడు దేవుడు కాదు, దేవుడు అని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు, ఇతని గురించి నేను ఎందుకు ఆగాలి, వెళ్ళిపోదాం అని చెప్పి ఒక అడుగు ముందర వేస్తాడు. కానీ వెంటనే వెనకడుగు కూడా వేస్తాడు. ఇతన్ని తికమక ప్రశ్నలన్నీ 4 వేస్తే చెప్పలేక బోల్తా పడతాడు. అంచేత నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక నలుగురిలోనూ ఇతన్ని అభాస్పాలు చేసి అతని దేవుడు కాదు అని చెప్పి నిరూపిద్దాం అందరికీ. అప్పటి నుంచి కూడా జనాలు ఇతన్ని బాబా వెంబడ, ఈ మెహర్ బాబా వెంబడ కూడా పడడం మానేస్తారు అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళినవాడు అలా అతన్ని అడిగి, అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు, ఎన్నింటికి వస్తాడు బాబా అని. 12 గంటలకు వస్తారు అని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకి వస్తారు అని చెప్పారు. వాచి చూసుకున్నాడు, 12 అయింది. పావు గంటే కదా, అంచేత ఆయన నిరీక్షణ నుంచి ఆయన కోసం ఆగుదాం. ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని ఈ ప్రశ్నలు అడిగి అందరిలోనూ దేవుడు కాదని నిరూపిద్దాం అని చెప్పి సైకిల్ పక్క పెట్టుకుని నిలబడి ఉండిపోయాడు. 12 అయిందండి. బాబా రాలేదు. దంతకాలంలోనే బాబా రాలేదు. మంచి పాయింట్ దొరికింది నాకు. ఈయన కాక నిజంగానే భగవంతుడు అవుతే ఆయన చెప్పిన మాటకు నిలబడాలి, ఆయన చెప్పిన టైంకి నిలబడాలి కదా. అంచేత ఆయనే మాట తప్పితే ఎలాగా, కాలాన్ని ఆయనే పాటించకపోతే ఎలాగా. 12ంటికి వస్తారన్నారు, 12ంటికి రాలేదు అని చెప్పి ఇంకా నిరీక్షించాడు. 12:15 అయింది. 12:15 అయినా కూడా రాలేదు. అంచేత ఈ విధంగా దొరికిపోయాడు నాకు బాబా అనుకున్నాడు. రాణి చెప్తాను ఆయన పని, భగవంతుడు కాదని నిరూపిస్తాను అనుకున్నాడు. ఈ లోపల బాబా రాణి వచ్చారు. కల్లో దూరంగా నిలబడ్డారు. కానీ తను వెళ్ళలేదు. తను ఆ మధ్య రోడ్డు మీద అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో నిలబడిపోయాడు. బాబా ఇతని కేసు చూశారు కల్లో. ఇతను మాత్రం బాబా దగ్గరికి వెళ్ళలేదు, ఆయన పాదాభివందనం చేయలేదు, అలాగే ఉండిపోయారు తను కదలకుండా. కానీ బాబాయే ఇతని దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చి బాబాకి తనకి 6 అడుగుల దూరం ఉంది. ఆ సమయంలో బాబా వచ్చిన సమయంలో అతనికి ఏదో తెలియకుండా ఒక శక్తి, అద్భుతమైన శక్తి ఏదో బోర్లా పడేటట్టు చేసింది. అతని శరీరం అదుపు తప్పింది. అతను బోర్లా పడిపోయాడు. అంటే బాబాకి పాదాల మీద పడ్డాడు వెళ్ళి. తనకు తెలియకుండానే. కల కదా, అసలు పడదామని ఇష్టం లేదు. బాబా భగవంతుడు కాదని నిరూపించడానికి ఉంటాడు. కానీ బాబా దగ్గరికి వచ్చి తను వెళ్ళలేదు బాబా దగ్గరికి. బాబాయ్ తన దగ్గరికి వచ్చారు, బోర్లా పడ్డారు. పడగానే అతనికి ఈ నుదురు వెళ్ళి బాబా పాదాల మీద పడ్డాయి. కల్లో నుదురు బాబా పాదాల మీద పడగానే అతనికి ఒక కనువిప్పు కలిగింది. కల్లో ఏమని కనువిప్పు అంటే, ఇది సాక్షాత్తు భగవంతుడు తప్ప మరేమి కాదు, మానవ రూపంలోని భగవంతుడు మెహర్ బాబా అనే అనుభవం కలిగింది కల్లో. ఆ కళ ఇతనికి అనుభవం కలగడం, ఇతను బాబా పాదాల మీద పడడం అనుకోకుండా అచేతనంగా అతనికి శరీరం అంతా అదుపు తప్పి పడిపోయాడు. పడితే పాదాల మీద పడింది నుదురు.
ఆ విధంగా కల్లో దర్శనం అయింది అతనికి. ఆ కల్లో నా దర్శనం ఏ విధంగా అయిన వెంటనే బాబా భగవంతుడు అనేటటువంటి అనుభవం కలిగింది. మెలకు వచ్చిన తర్వాత కూడా అనుభవం ఉండిపోయింది. మెలకు వచ్చిన తర్వాత కళ్ళ నుంచి మేల్కొన్నాడు. మేల్కొనేటప్పటికి 4 అయింది, తెల్లారుజామున 4 గంటలు అయిందండి. అప్పుడు టైం చూసుకుంటే 4 అయింది. ఈ అనుభవం మిగిలిపోయింది అతనికి. మెహర్ బాబా ఫ్రాడ్ కాదు, డంబాచారి కాదు, అబద్ధపు భగవంతుడు కాదు, నిజంగా మానవ రూపంలోనే దేవుడే, ఈ భగవంతుడు తప్ప మరేమీ కాదు అని చెప్పి అనుభవం ఏదైతే కళలో కలిగిందో మెలకు వచ్చాక కూడా అదే ఉండిపోయింది. అంతవరకు బాబా గురించి విన్నాడు కాబట్టి వాళ్ళు మా మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మేనమామ దగ్గరికి వెళ్ళి అతనితోటి బాబా గురించి మరిన్ని విషయాలు చెప్పమని అడిగాడు. అతను చెప్పాడు, ఇంతవరకు నీకేం చెప్పాను అంతే తెలుసు నాకు, నేను కూడా బాబాను చూడలేదు, నాకు ఎక్కువ తెలీదు, కానీ నేను మాత్రం హృదయాంతరాల్లోంచి బాబా భగవంతుడిని నమ్మాను అని చెప్పి అతను చెప్పాడు. అంచేత నీకు చెప్పింది తప్ప నాకు కూడా ఎక్కువ తెలియదు, ఎక్కడ ఉంటాడో ఏం చేస్తారో ఏమని తెలియదు, ఆయన దర్శనం చేసుకోవడం ఎలాగని. కానీ ఇక్కడ దౌలత్ సింగ్ అని ఒక అతను ఉన్నారు, దౌలత్ సింగ్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి అతను కొంచెం ఎక్కువ చెప్పగలడు నీకు బాబా గురించి. అతను బాబాను చూశారు డెహ్రాడూన్లో అంత క్రితమే అని చెప్పి అతని దగ్గర తీసుకెళ్ళాడు మేనమామ. ఇతను వెళ్ళింది 4 గంటలకే, తెల్లారుజాము 4 గంటలకే వెళ్ళాడు మేనమామ ఇంటికి. అంతవరకు నమ్మనివాడల్లా మేనమామ ఇంటికి తెల్లారుజాము 4ంటికి వెళ్ళి అతని ద్వారా ఈ విషయాలు తెలుసుకుని ఈ దౌలత్ సింగ్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళారు. దౌలత్ సింగ్ కూడా అదే చెప్పాడు. అంత క్రితం దౌలత్ సింగ్ 1 నిమిషం మాత్రమే దర్శనం ఇచ్చారు బాబా అతనికి డెహ్రాడూన్లో. చాలా పట్టుదలతో ఎన్నోసార్లు ఉండడం వల్ల దర్శనమే కనుక లేకపోతే నేను ప్రాణాలు వదిలేస్తాను అన్నాడు దౌలత్ సింగ్. అటువంటి పరిస్థితుల్లో 1 నిమిషం దర్శనం డెహ్రాడూన్లో ఇచ్చారు, అంతే ఆయనకి అనుభవం. అంతకుమించి బాబా గురించి ఏమీ తెలియదు. అప్పుడు కూడా పుస్తకాలు ఏమి వచ్చేవి కాదు, ప్రింట్ అయ్యేవి కాదు. వీళ్ళు వాళ్ళు చెప్పిన విషయాలు అయితే వినడం తప్ప, ఈవెన్ మేము కూడా 69లో కూడా అంతే, వాళ్ళు వీళ్ళు చెప్పిన వినడం తప్ప బుక్స్ అక్కడ దొరికేవి కాదు. దొరికినా కూడా అవి మొదట చదవడానికి వీలయ్యేది కాదు. అంచేత అతను నాకు ఆ అనుభవం తప్ప మరొకటి లేదు అని చెప్పి అతను ఆ విషయం చెప్పడం జరిగింది. అప్పుడు బాబాకి ఉత్తరం రాశారు దర్శనం ఇమ్మని. ఆ ఉత్తరానికి ప్రత్యుత్తరం బాబా రాశారు. ఈ కల్లో జరిగిన అనుభవానికి బాబాని నమ్మి ఉత్తరం లెటర్ రాస్తే నీ దర్శనం కావాలని అందరికీ ఇచ్చిన రిప్లై ఇచ్చారు బాబా. నీకు సమయం వచ్చినప్పుడు నీకు దర్శనం దొరుకుతుంది అని ఇచ్చారు. ఆ సమయం కోసం వేచి ఉండి కాశ్మీర్లోనే ఎదురు చూస్తున్నాడు. అటువంటి సమయంలో బాబా మెజెస్టిక్ హోటల్లో దిగారు. ఏ తారీఖునంటే 25 ఆగస్టు 1944, 25th ఆగస్టు 1944 నాడు మారు వేషంలో ఆయన సెక్లూజన్లో ఉన్నారు అప్పటికి. అంచేత ఆయన ఉనికి ఆయన గురించి ఏమీ తెలియకుండా రహస్యంగా ఈ మెజెస్టిక్ హోటల్లో దిగి ఒక రాత్రి మాత్రమే ఉన్నారు. తర్వాత వెంటనే వెళ్ళిపోయారు బాబా. 1 రాత్రే ఉన్నారు. ఆవేళ పగలు దిగారు, పగలు దిగి ఆ హోటల్లో ఉన్నారు. ఆ మర్నాడు వెళ్ళిపోయారు. దానికి కూడా కారణం ఏంటంటే తన ఫస్ట్ సెక్రటరీ అయిన ఛాంజీ చనిపోయారు అప్పుడు ఈ సంఘటనలో. అందుచేత ఛాంజీ చనిపోవడం వల్ల తన తదుపరి కార్యక్రమాన్ని విరమించుకుని బాబా వెళ్ళిపోయారు. అలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా మెజెస్టిక్ హోటల్లోకి దిగారు. ఈ వార్త ఇప్పుడు మనం చెప్పుకునే ఆయన ఎవరైతే బాబాని నమ్మలేదు, ఎవరైతే కళలో బాబాని అనుభవించి దేవుడని తెలుసుకుని ఆయన గురించి పరితపించి ఆయన దర్శనం గురించి ఎదురు చూస్తున్నాడో అతనికి తెలిసింది రహస్యంగా బాబా వచ్చినా కూడా. మెహర్ బాబా వచ్చారు, ఈరోజు మెజెస్టిక్ హోటల్లో ఉన్నారు అని చెప్పి తెలుసుకున్నాడు. అప్పుడు తన స్నేహితుడు కలిసి మెజెస్టిక్ హోటల్కి వెళ్ళారు. వెళ్ళి ఇక్కడ మాట్లాడరు, మౌనంగా ఉంటారు అని చెప్పి చాలా వర్ణించి, కోటి సూర్యుల కాంతితోటి వెలిగిపోతూ ఉంటారు ఆయన
ఆయన వచ్చారా మెహర్ బాబా ఇక్కడికి అంటే అక్కడ మసాజీ ఉన్నాడు, పెండు తండ్రి. అతను మసాజీ చెప్పాడు, ఇక్కడ ఎవరు రాలేదు మెహర్ బాబా, మండలి సభ్యుడే కానీ ఎవరికి చెప్పకూడదు కాబట్టి వీళ్ళేమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, పై అంతస్తులో బాబా ఉన్నారు. బాబా ఉన్నప్పటికీ కూడా ఇతనికి లేరు, రాలేదు ఎవరు, బాబా అంటే ఎవరో మాకు తెలీదు, ఎవరు మాకు తెలియదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు ఫ్రెండ్ నేను ఇతన్ని. అతను అలా కాదు, వచ్చారు మాకు తెలుసు, మీరు చెప్పట్లేదని చెప్పేసి వాళ్ళ ఆపుతున్నా కూడా పైకి మీకు వెళ్ళకండి, అప్స్టైర్లో వాళ్ళు ఎవరు బాగా జ్వరం అది వచ్చి రోగగ్రస్తులే ఉన్నారు, వాళ్ళు మీరు వెళ్ళారంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు, మీరు వాళ్ళని ఏమి కూడా మీరు ఇది డిస్టర్బ్ చేయొద్దు, మీరు వాళ్ళకి ఫీవర్ తోటి ఉన్నారు కాబట్టి వెళ్ళొద్దని చెప్పినా కూడా వీళ్ళు బలవంతాన్ని వెళ్ళే పైకి ఎక్కేస్తారు, బాబా పైన ఉన్నారు. మసాజీ కూడా పైకి ఎక్కేసి నేను వెళ్ళొద్దని చెప్తున్నాం కదా, లేరు బాబా ఎక్కడ అని చెప్తున్నాం కదా, మీరు ఎందుకు ఎక్కారు పైకి అని చెప్పి చాలా గట్టిగా అరిచి అతను బలవంతాన్ని ఇద్దరిని చేతులు పట్టుకుని కిందకి దింపేశాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి దింపేశాడు. దింపేస్తే ఈ గొడవ ఏదో అవుతుంది వచ్చి ఇద్దరికి కొంచెం గట్టిగా మాట్లాడుకుంటున్నారు. మొదల నుంచి కూడా వాదనలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నాడు బాబా అని వీళ్ళు లేరని అతను, ఆ విధంగా చాలాసేపు వాదించుకున్నారు. ఈ తీరం గట్టిగా అరవడంతో, మసాజీ గట్టిగా అరవడంతో బాబా వెంటనే పిలిచారు, మసాజీని చప్పట్లు కొట్టి పిలిచారు. పిలిస్తే వెళ్ళాడు. ఏమిటి సంగతి అని చెప్పారు, అడిగారు. బాబా నీ దర్శనం గురించి ఎవరో ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, నీ దర్శనం కావాలంటున్నారు అని చెప్పి మసాజీ చెప్పాడు. సెక్యూరిటీలో ఉన్నారు, ఎవరికి తెలియకూడదు, దర్శనం కూడా ఇవ్వడానికి వీలు లేదు. అలాంటిది అటువంటి పరిస్థితుల్లో ఇతను నమ్మలేకపోయాడు. ఎవరి ఫలానా వాళ్ళు వచ్చారని వార్త కూడా నా దగ్గర చేరవేయద్దు అని చెప్పి ఆజ్ఞించారు బాబా. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ వచ్చారని చెప్పి వాళ్ళు బాబాను చూడలేదు, బాబా వాళ్ళని చూడలేదు. అయినప్పటికీ కూడా సరే వాళ్ళని పైకి పంపించు, ఒక్క నిమిషం దూరం నుంచి చూసి వెళ్ళిపోమను, నా పాదాలకు నమస్కారం చేయకూడదు, ఆలింగనం తీసుకోకూడదు, నన్ను ఏ ప్రశ్నలు అడగకూడదు, దూరంగా ఇచ్చి వెళ్ళిపోమను అని చెప్పి బాబాయ్ అనుమతి ఇచ్చారు. ఆ విధంగా బాబా సరే అయితే మీరు బాబా రమ్మంటున్నారు పైకి వెళ్ళండి అని చెప్పి అప్పుడు ఇతను మసాజీ చెప్తే అప్పుడు పైకి వెళ్ళాడు ఫస్ట్ ఫ్లోర్. బాబా దగ్గర దూరంగానే నిలబడ్డారు, చూశారు. చూసి చాలా తన్మయత్వం చెందిపోయారు. బాబాయ్ సౌండ్ చేశారు దగ్గరికి రమ్మని. దగ్గరికి వచ్చారు వాళ్ళు, కొంచెం దగ్గరికి. వాళ్ళు నుదుటి బాబా తన వేళ్లతోటి నుదుటి మీద చేయి పెట్టి సౌండ్ చేసి, మీరు చాలా అదృష్టవంతులు, యు ఆర్ సో ఫార్చునేట్, మీరు ఎక్కువ అదృష్టం చేసుకున్నారని చేత నాకు ఈవేళ మీ దర్శనం దొరికింది, నా దర్శనం మీకు దొరికింది ఈ రోజుని. నేను ఈ రోజునే వచ్చాను, ఈ రాత్రికి ఉంటాను, మళ్ళీ రేపట్టుకుంటాను. అయినప్పటికీ కూడా నేను ఈరోజు వచ్చినప్పటికీ కూడా మీకు ఇటువంటి పరిస్థితుల్లో మీకు దర్శనం దొరికిందంటే మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలీదు అని చెప్పారు. వాళ్ళు నోటమ్మటి మాట్లాడలేదు వాళ్ళిద్దరికీ కూడా. అనుకోకుండా ఇతనితో కూడిన ఫ్రెండ్ కూడా దర్శనం అయింది. ఆ తన్మయత్వంతో వాళ్ళు మెల్లిగా దిగి ఎందుకు వచ్చేసారు, కానీ తృప్తి చెందలేదు. బాబాతో ఇంకా ఇంకోసారి దర్శనం చేసుకోవాలని తపన పెరిగిపోయింది వాళ్ళలో. అయితే ఇందులో అసలు వ్యక్తి పేరు టిఎన్ ధర్. ఈ టిఎన్ ధర్ నేను ఒకసారి మెహరాబాద్ అమర్దీద్కి వెళ్తుంటే నేను కూర్చున్న కోచ్లో, స్లీపర్ కోచ్లో ఆపోజిట్ సైడ్ కూర్చున్నారు. అతను వాళ్ళ కొడుకు 40 years ఉంటాయి, హైదరాబాద్లో ఉంటున్నట్ట వాళ్ళ అబ్బాయి. అతను ఈయన కలిసి వస్తున్నారు. వీళ్ళ మధ్యలో మాటల్లో ధర అనేది ఉంటున్నారు వాళ్ళు. మీ పేరు ఏమిటంటే అడిగితే ఐఎమ్ టిఎన్ ధర్ అన్నాడు. అంటే మీ గురించి చదివాను నేను, ఈ కాశ్మీర్ సంఘటన, బాబా తొలి దర్శనం, అది మీరేనా అని అడిగారు. అంటే నేనే అన్నాడు ఆయన. ఆ విధంగా అతను కలుసుకోవడం కూడా జరిగింది. ఈ కొడుకు మాత్రం అప్పుడు బాబాలవారు కాదు, ఇతను మాత్రమే బాబాలవారు. అమర్దీద్కి వస్తున్నాడు ఆయన కూడా. ఆ విధంగా ఈ ఇద్దరు కలిసి దర్శనం చేసుకుని, నీకు ఒకరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను దర్శనం ఇస్తాను, కానీ టైం పడుతుంది ఇవ్వడానికి,
కొంచెం సేపు 1 మినిటే చూసి వెళ్ళిపోవాలి అని ఊరికే చెప్పారు వీళ్ళతో. కానీ మర్నాడు వెంటనే వెళ్ళి గాడి చేసి వెళ్ళిపోయారు బాబా ఆ ఉదంతం వల్ల. ఆ మర్నాడు ఛాంజీ చనిపోవడం వల్ల. అయితే వీళ్ళు ఏం చేశారంటే తెల్లవారుజామున ఎవరు ఉండరు కదా, ఒకసారి బాబా ఎలాగ దర్శనమిచ్చాడు అని చేత తెల్లవారుజామున వెళదాం, మనం 4 o'clock వెళదాం అని చెప్పి వీళ్ళిద్దరూ బయలుదేరారు. ఆ మరునాడు ఈ దర్శనం అయిన తర్వాత మరునాడు రాత్రి అయింది దర్శనం. ఆ మరునాడు పొద్దున్నే నిద్ర పట్టలేదు వాళ్ళకి, పొద్దున్నే లేచిపోయారు. లేచి 4 గంటలకల్లా నడుచుకుంటూ మెజెస్టిక్ హోటల్కి నడుచుకుంటూ వస్తుంటే దారిలో వాళ్ళకి ఒక తలంపు జరిగింది. ఆయన సాక్షాత్తు భగవంతుడానికి ఒక పూలమాల కూడా మనం తీసుకెళ్ళటం లేదు, పూలు దొరికితే బాగుండు అనుకున్నారు. అనుకోకుండా సమయం కాని సమయంలో పూలు అమ్మేవాడు ఉండవచ్చు, దండలు అమ్ముతుందో కనిపించాడు. ఆ టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 రూపాయలు ఇచ్చి ఆ పూలదండ తీసుకుని ఇద్దరు బయలుదేరారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వేయాలని కాదు దండ, ఎవరి చేతో ఇచ్చి బాబాకి వేయించండి అని చెప్పి ఇచ్చేద్దాం అనుకున్నారు. బాబా దర్శనం కూడా అవుతుందని కాదు. కారిడార్లోకి వస్తారు, కింద నుంచి బాబాను చూడొచ్చు. డాబా మీద పైన బాల్కనీలో ఉంటారు బాబా. ఆ బాల్కనీ నుంచి మనం బాబా వచ్చినప్పుడు కింద నుంచే చూద్దాం, లోపలికి వెళ్ళొద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని వెళ్ళారు తెల్లారుజామున. ఆ విధంగానే హోటల్ లోపలికి వెళ్లకుండా, మెజెస్టిక్ హోటల్ లోపలికి వెళ్లకుండా బయటే నిలబడి బాబా కోసం ఎదురు చూస్తారు. బాబా ఇటువంటి వచ్చేటితో ఒకసారి చూసినట్టున్నారు వీళ్ళని. బాబా కింద ఇద్దరు చూస్తున్నారు నా గురించి, వాళ్ళ పైకి తీసుకుని పంపించు అన్నారు. అప్పుడు మిమ్మల్ని బాబా పిలుస్తున్నారని చెప్పి వీళ్ళు అనుకోలేదు. బాబా పిలుస్తారని, పైకి పెడతారని, దర్శనం చేసుకుందామని, ఈ పూలమాల బాబాకు సమర్పిస్తారని కూడా అనుకోలేదు అతను. మళ్ళీ రెండోసారి కూడా తెల్లారుజామున అనుమతి లేకుండా కాలం కాని కాలంలో వీళ్ళు బయలుదేరి బాబా దర్శనానికి ఎంత తపన లేకపోతే వెళ్తారు అని చెప్పి బాబాకు తెలుసు కాబట్టి ఆ తప్పించి హృదయాలకు ఆయనకి అడగక్క లేకుండానే ప్రసాదం కింద ఇస్తారు ఆయన. మొదటిసారి దర్శనం చాలా అరుదైందే, ఏకాంతవాసంలో ఉన్న సచిన ఇవ్వకూడదు. ఆ రెండోసారి పొద్దున్నే, ఆ మార్నింగ్ రాకపోతే మధ్యాహ్నానికి వెళ్ళిపోయింది వారు బాబా. వీళ్ళు తెల్లారుజామున వెళ్ళారు కాబట్టి ఆ పూలమాల తీసుకుని బయటికి వెళ్ళారు. బాబా పిలుస్తున్నారంటే ఇంకా ఆనందం అయిపోయి పరుగులు ఇద్దరు మళ్ళీ రెండోసారి దర్శనానికి డాబా ఎక్కి ఆ పూలమాల ఎవరి చేతికో ఇచ్చేద్దాం అనుకున్నారు వేయడానికి. అలాని బాబాయ్ సౌండ్ చేశారు, పూలదండలు వేయించుకున్నారు, పాదాభివందనం కూడా చేశారు బాబాకి. ఇంకా అప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు ఆగలేదు వాళ్ళు. అలా పడవటం ఇద్దరు ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళకి కలిగిన పిలవని పేరంటూ ఉంటారు చూసారా, అలాగా వీళ్ళకి బాబా అంటే ఏమిటో తెలియదు, వ్యతిరేకం. కళ్ళలో కూడా నమ్మలేదు బాబా అని. ఆఖరికి కళ్ళం చెదిరిపోయే టైంలో ఆఖరికి నమ్మాడు. మరి ఆ పాదాల మీద పడడం కూడా నిజంగా మెలుపుగా ఉండగా పడలేదు బాబా పాదాల మీద, కళ్ళ ఉండగానే బాబా పాదాల మీద పడ్డాడు. బాబా భగవంతుడు అనే విషయం జ్ఞానం అంటే తెలివి, ఆ జ్ఞానం కళ్ళలోనే వచ్చింది అతనికి. ఆ కళ్ళలో వచ్చిన అనుభవం మెలకుగా వచ్చిన తర్వాత ఉండాలని ఎక్కడుంది, అది కొనసాగాలని, అది కొనసాగింది ఆయనకి. పైగా తెల్లారుజామున 4 గంటలకే బయలుదేరాడు. రాత్రికాలు వస్తే తెల్లారుజామున 4 గంటలకు లేచిపోయి వాళ్ళ మేనమామ దగ్గరికి బాబా గురించి చెప్పుకుంటూ కూర్చున్నాడు. ఇదేంటి 4 నుంచి నేను చెప్తుంటే నువ్వు బాబాని తిట్టావు, మోసగాడు అన్నావు, నాకు చెప్పొద్దు బాబా గురించి అన్నావు, ఆయన వ్యతిరేకి కదా నువ్వు ఎలాగా ఇంత పొద్దున్నే వచ్చేసేటి అని అడిగారు మేనమా. ఈ సంఘటన ఇలా జరిగింది, నాకు ఆయన దర్శనం ఇచ్చారు, నా కళ్ళలో దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం వల్ల నేను బాబా సాక్షాత్తు భగవంతుడు అని చెప్పి అనుభవం నాకు కలిగింది. అంచేత బాబా గురించి చెప్పమంటే అప్పుడు దౌలత్ సింగ్ దగ్గర తీసుకెళ్ళడం, అతను ఒకసారి అయింది దర్శనం అనడం. ఈ ఉదంతం అంతా కూడా 44లో 25 ఆగస్టు 1944లో జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఇంకోసారి సెప్టెంబర్లో బాబా వచ్చారు కాశ్మీర్. అప్పుడు మెజెస్టిక్ హోటల్లో దిగలేదు బాబా, ఇంకొక చోట దిగారు. ఇక్కడ
20th సెప్టెంబర్ 1944 మళ్ళీ కాశ్మీర్ వచ్చారు. అక్కడ మేజిస్ట్రేట్ కోటలో దిగలేదు కానీ ఇంకో చోట దిగారు. అప్పుడు దర్శనం పొందిన వాళ్ళలో దౌలత్ సింగ్, టిఎన్ ధర్, పిఎన్ గుంజు, శంభునాథ్ మియా, డబ్ల్యూడి ఖెయిన్, వాసుదేవ్ ఖెయిన్. చాలామందికి తెలుసు. ఖెయిన్ కాదు, ఖెయిన్ అండి. ఇతను తెలుగు హిందువే. ఇతను హిందూ దేవతలను పూజించేవాడు. ఇతను వాసుదేవ్ ఖెయిన్. అతను ప్రెసిడెంట్ ఎస్టేట్లో ఉండేవారు. చాలామందికి తెలుసు ఖెయిన్ అంటే, డబ్ల్యూడి ఖెయిన్ అంటే. ఢిల్లీలో అద్భుతమైన బాబా వర్క్ చేయించుకున్నారు బాబా ఇతని చేత. ప్రెసిడెంట్కి సెక్రటరీ కింద, పిఓ కింద ఉండేవారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పిఏ కింద ఉండేవాడు. ఇతను పెద్ద ఆఫీసర్. ఇతను డబ్ల్యూడి ఖెయిన్. ఆ డబ్ల్యూడి ఖెయిన్ కూడా అదే అప్పుడే తొలి దర్శనం దీనికి ఒకసారి ఇచ్చారు, అది కల్లో ఇచ్చారు. మళ్ళీ దర్శనం మళ్ళీ 20th సెప్టెంబర్ 1944 నాడు మళ్ళీ బాబా ప్రకటించి ఇచ్చారు. దర్శనిస్తాను అని చెప్పి ఎవరెవరు రావాలో పేర్లు చెప్పారు. ఆ పేరులో డాక్టర్ దౌలత్ సింగ్ ఒకతను. డెహ్రాడూన్లో చూసిన తర్వాత రెండోసారి దర్శనం దౌలత్ సింగ్. టిఎన్ ధర్ కూడా రెండోసారి దర్శనం. పిఎన్ గంజు అతను ఎవరో తెలియదు. శంభునాథ్ మియా అతను ఎవరో తెలియదు. డబ్ల్యూడి ఖెయిన్ మాత్రం తెలుసు. ఇతనికి తొలి దర్శనం బాబాని ఈ డేట్ని 20th సెప్టెంబర్ 1944 నాడు డబ్ల్యూడి ఖెయిన్కి మొదటిసారి ఇస్తున్నాను. ఫాలోయింగ్ డే ఎట్ భగత్ బంగ్లా నియర్ గుప్తా గంగా అంది నిశాంత్ షాలిమార్ గార్డెన్స్ రోడ్లో ఉంది అది. అక్కడ భగత్ బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో బాబా దర్శనం ఇచ్చారు వీళ్ళకి. డబ్ల్యూడి ఖెయిన్ కూడా మొదటిసారే. ఆయన మై లైఫ్ విత్ మెహర్ బాబా అని డబ్ల్యూడి ఖెయిన్ ఒక బుక్ రాసుకున్నారు. ఆయన ఆటోబయోగ్రఫీ. ఆయన డేట్స్ రాయలేదు కానీ ఆయన తొలి దర్శనంలో ఎవరెవరికి ఇచ్చారో. నెక్స్ట్ డే ది వర్డ్ కేమ్ ఫ్రమ్ బాబా దట్ హీ వుడ్ గ్రాంట్ దర్శన్ టు హిజ్ లవర్స్. ఆయన ప్రేమికులకు దర్శనం ఇస్తారు. ఏ ప్రేమికులకి దర్శనం ఇస్తారు ఆ లిస్ట్ ఉంది ఇక్కడ. నేమ్లీ డాక్టర్ దౌలత్ సింగ్, టిఎన్ ధర్, పిఎన్ గుంజు, శంభునాథ్ మియా, డబ్ల్యూడి ఖెయిన్. ది ఫాలోయింగ్ డే నెక్స్ట్ డే ఇస్తారు అని చెప్పి ముందరే అనౌన్స్ చేశారు. 19th సెప్టెంబర్ని. 20th సెప్టెంబర్ని భగత్ బంగ్లాలో ఈ ఖెయిన్కి మొదటిసారి దర్శనం, మిగిలిన వాళ్ళకి రెండోసారి దర్శనం, దౌలత్ సింగ్కి టిఎన్ ధర్కిను రెండోసారి దర్శనం. ఆ విధంగా వీళ్ళకి లభించింది. చేత ఇక్కడ టిఎన్ ధర్ గారి వ్యతిరేకం జస్ట్ ఆయన కాదు అని చెప్పి చాలా కోపం ఉండేది అతని మీద. ఈయనేమిటి దేవుడు ఏమిటి వేరే పెనుగులను నమ్మేస్తున్నారు, ఈ దేవుడు కాదని చెప్పి నిరూపిద్దాం అనుకునేవాడు. ఎలా ఆయనే పాదాక్రాంతుడు అయిపోయాడు. మరి పాదాక్రాంతుడు తను అయ్యాడా అంటే తను అవ్వలేదు. తన నిద్రలో కూడా వ్యతిరేకే. బాబా ఎదురుకుండా వస్తున్నా కూడా ఈయన దగ్గరికి నేను వెళ్ళేది ఏంటి, నేను పాదాబంధం చేయను, ఈ దేవుడు కాదు అని చెప్పి దూరంగా నిలబడిపోయాడు. బాబాయ్ ఇతనికి 6 అడుగుల దూరంలో వచ్చి నిలబడ్డాడు. మరి బోర్లా పడి రిటైర్ చేసేది కూడా బాబాయే. ఇన్ని చేయించుకున్న ఆయన ఆ టిఎన్ ధర్ని అమితమైన స్టాంచిలా ఎవరి కింద తయారు చేశాడు టిఎన్ ధర్ని. చేతి ఇటువంటి ఉదంతాలు ఏమిటంటే ఆయనకు కంపాషనేట్ ఫాదర్ అని అన్నదానికి చెప్పుకోవాలి. మరి ఎందుకంటే కొందరికి అలాంటి దర్శనం ఇచ్చారు, కొంతమందికి దర్శనం ఇవ్వలేదు అంటే వాళ్ళ యొక్క గత జన్మ సుకృతం చాలా బాగుంటుంది వీళ్ళది. అది బాబాకే తెలుస్తుంది. ఎవరికి తనే వెతుక్కుంటూ వెళ్ళి దర్శనం ఇవ్వాలో ఆయన తెలుసు. లేని వాళ్ళకి మరి ఇతనికి దౌలత్ సింగ్ కూడా చాలా తంటాలు పెట్టాడు. ఒక పక్షం దర్శనం ఇవ్వలేదు. 4వసారి 5వసారి ఇచ్చాడు. డెహ్రాడూన్లో 1 minute దర్శనం. 5వసారి కోసం ఇచ్చాడు. విసుకెత్తిపోయాడు. ఇంక చచ్చిపోతాను నేను అన్నాడు. తెలుసుండి ఒక మొదటిసారి హైదరాబాద్లో 4 రోజులు ఉండిపోయాడు. ఇప్పుడు 1930sలోనే ఉండిపోయాడు. అక్కడ చెట్ల కింద ఉండిపోయాడు. వెళ్ళిపోయాడు అనుకున్నారు. దౌలత్ సింగ్ వెళ్ళలేదు. అక్కడ చెట్టు కింద నిద్రాహారాలు లేకుండా, ఆహార పానీయాలు లేకుండా ఉండిపోతే 4 రోజుల తర్వాత చూశారు దౌలత్ సింగ్. ఇక్కడే ఉన్నాడని చెప్పి బాబాకి చెప్పారు. ఇక్కడ ఉంటే చచ్చిపోతాడు, బతికుండు గట్టే అయితే దర్శనం దొరుకుతుంది, ఇప్పుడు వెళ్ళిపోయి అతను ఇక్కడే ఉండేవాడు కాశ్మీర్లో. పీలామాయికి తెలుస్తుంది నేను ఎప్పుడు వస్తాను కాశ్మీరు. ఆ పీలామాయిని వెళ్ళి కనుక్కుంటుండే మనం. నేను కాశ్మీర్ వచ్చినప్పుడు కాశ్మీర్లో దర్శనం ఇస్తాను
అని చెప్పి తిప్పి పంపించేశారు దౌలత్ సింగ్ని. వెళ్ళిపోయాడు పాపం. అలాగే 4 సార్లు అయింది. 5వసారి డెహ్రాడూన్లో ఇచ్చారు బాబా దౌలత్ సింగ్ దర్శనం. ఆ డెహ్రాడూన్ దర్శనం ఒక 1 మినిటే, ఏం మాట్లాడలేదు. దూరం నుంచి 6 తీసుకెళ్ళాడు. 6 ఆరెంజెస్ కూడా బాబా పాదాల మీద పెట్టాడు. ఎందుకంటే వేయించుకోలేని అన్నాడు. నువ్వు నాకు ఇచ్చింది ఆరెంజెస్ కాదు, చాలా ఎక్కువ ఇచ్చావు, నాకు నీ ప్రేమ అంతా నాకు ఇచ్చావని చెప్పి బాబా మెచ్చుకున్నారు. తర్వాత దౌలత్ సింగ్ చేత ఎన్ని పనులు చేయించుకున్నాను మనందరికీ ఆయన స్టోరీ తెలుసు. అందుచేత ఆయన దర్శనం అన్నది పిలిచి అర్హుడైన వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు తపన చెందకపోయినా తాపత్రయం పొందకపోయినా తనే పిలిచి అక్కును చేర్చుకునే వాళ్ళకి ఆయన యొక్క దివ్యప్రేమను ఈ విధంగా అందిస్తాడని విషయం ఉదంతం ద్వారా ఎన్నో ఉదంతాల్లో ఈ ఉదంతం మీతోటి ఈరోజు షేర్ చేసుకున్నాను. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, తెలియని వాళ్ళకి కొత్త అయి ఉండొచ్చు ఈ ఎపిసోడ్. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. మల్లికార్జున గారు బాబా గురించి చక్కని విషయాలు తెలియజేశారు. ఈ విషయం ఇది మేము వినలేదు కూడా, నేనైతే వినలేదు, తెలుసుకున్నాను. జై బాబా అండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మళ్ళీ సంకీర్తనలు ప్రారంభించుకుందాము. ముందుగా ఎవరు పాడలే, రమణమ్మ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మాలతి గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. రమణమ్మ గారు, రమణమ్మ గారు జై బాబా. జై బాబా నాగలక్ష్మి గారు. జై బాబా. జై బాబా. మీకు ప్రేయర్ ఇస్తాను అప్పారావు గారు, బావగారు. జై బాబా జై బాబా జై బాబా జై బాబా. నాకా కాదండి, అప్పారావు గారికి మీరు పాట పాడండి. రమణమ్మ గారు నేను పాడినా అప్పారావు గారా? మీరేనండి. రమణమ్మ గారు పాడండి. నేను పాడుతున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. పాడండి. తీసాను, లేకపోతే వేవ చూడండి. మెహర్ ప్రభు పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఐహిక వాంఛల వలలో తగిలి జన్మ రహస్యం మరచి దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యమునే మరచి ఆశామోహపు సంసారంలో సతమతమయ్యద వేళ మరువకోయి నామం తరించే సమయమే విరామం మరువకోయి నామం తరించే సమయమే విరామం మానవ సేవే మాధవ సేవన్ దివ్యోకుల మది తలచి ఈశా ద్వేషపు అగ్ని జ్వాలలను ప్రేమ పయోధిని ముంచి సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం మరువకోయి నామం తరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బౌరీతి దుస్థితిలో గల దీన జనావళి ప్రేమించుటకనుభూతి స్వార్థం రోసి త్యాగము చూపి స్వార్థం రోసి త్యాగము చూపి
అనుభవించు ఫలితం మరువకోయి నామం తరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమే విరామం మరువకోయి నామం తరించే సమయమే విరామం. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. మంచి సంకీర్తన చక్కగా పడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు మాలతి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సత్యవాణి గారు రెడీగా ఉన్నారు. జై బాబా. మన నాగలక్ష్మి జై బాబా. వినిపిస్తున్నదా? వినిపిస్తుందండి. జై బాబా పాట. ఓకే. ఇందాక ప్రాబ్లం వచ్చింది అందుకని. ఓకే. బానే. కొండ మీదున్నావా ప్రియతమా నా గుండెలో దాగవ ప్రియతమా కొండ మీదున్నావా ప్రియతమా నా గుండెలో దాగవ ప్రియతమా ఉడమి పైనుండగా ప్రియతమా చూడలేదన్నారు ప్రియతమా చూడలేదన్నారు ప్రియతమా జాడ తెలియగలేరు ప్రియతమా కొండ మీదున్నావ ప్రియతమా నా గుండెలో దాగవ ప్రియతమా తోడు నీడవు నీవే ప్రియతమా వేడుకొనుచున్నాము ప్రియతమా నిండు విశ్రాంతిలో ప్రియతమా పండి నిదురించవ ప్రియతమా నిండు విశ్రాంతిలో ప్రియతమా పండి నిదురించవ ప్రియతమా కొండ మీదున్నావ ప్రియతమా నా గుండెలో దాగవ ప్రియతమా ఎండిన హృదయాల ప్రియతమా నిండి ఉంటావయ్యా ప్రియతమా ఏడు నూరేండ్లకా ప్రియతమా చూడరావా మేరు ప్రియతమా ఏడు నూరేండ్లకా ప్రియతమా చూడరావా మేరు ప్రియతమా కొండ మీదున్నావ ప్రియతమా నా గుండెలో దాగవ ప్రియతమా లేడు లేడన్నారు ప్రియతమా జాడ తెలియగలేరు ప్రియతమా లేడన్న వారలే ప్రియతమా
వస్తారు ప్రియతమా లేడన్న వారిలే ప్రియతమా వేడుకున వస్తారు ప్రియతమా కొండ మీదున్నామ ప్రియతమా నా గుండెలో దాగవా ప్రియతమా. జై బాబా అమ్మ నాగలక్ష్మి, థ్యాంక్ యూ. జై బాబా అందరికి. జై బాబా. మాలతి గారు, జై జై బాబా. బాబా. మాలతి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సత్యవాణి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మారుతి ధనలక్ష్మి గారు సంకీర్తనకు రెడీగా ఉండండి. జై బాబా. ప్రేయర్ ఏమో అప్పారావు గారు, ఆనంద్ కుమార్ గారు హారతికి రెడీ. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. श्री मेहरम जय मेहरम, श्री मेहरम जय मेहरम, मेहरे मनोहरम श्री मेहरम जय मेहरम, श्री मेहरम जय मेहरम. మెహరు మెహరనే మూడక్షరములు, అక్షరాలలో బీజాక్షరములు. మెహరు మెహరనే మూడక్షరములు, అక్షరాలలో బీజాక్షరములు. లక్ష్య సాధనకు లాలిత్యములు, లక్ష్య సాధనకు లాలిత్యములు. మోక్షమును సగే మంత్రములు. శ్రీ మెహరం జయ మెహరం, శ్రీ మెహరం జయ మెహరం, మెహరే మనోహరం శ్రీ మెహరం జయ మెహరం. ఖలులు దుర్బలులు పతితుల పాపుల స్థితులను మార్చే దివ్యాక్షరములు. ఖలులు దుర్బలులు పతితుల పాపుల స్థితులను మార్చే దివ్యాక్షరములు. సాటి లేని సర్వోన్నత నామం, సాటి లేని సర్వోన్నత నామం. నామ ప్రియులకు మధురవరం శ్రీ మెహరం జయ మెహరం, శ్రీ మెహరం జయ మెహరం, మెహరే మనోహరం శ్రీ మెహరం జయ మెహరం. ప్రేమతత్వమును అలవాటు చేసే, సోదరత్వమును సహజము చేసే. ప్రేమతత్వమును అలవాటు చేసే, సోదరత్వమును సహజము చేసే. మెహరు మెహరు శ్రీ మెహరుని నామం, మెహరు మెహరు శ్రీ మెహరుని నామం. స్మరించుట గత జన్మ ఫలం శ్రీ మెహరం జయ మెహరం, శ్రీ మెహరం జయ మెహరం, మెహరే మనోహరం శ్రీ మెహరం జయ మెహరం, శ్రీ మెహరం జయ మెహరం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. రమణమ్మ గారు మీరు ఒక సంకీర్తన చేస్తారా? జై బాబా అండి. జై బాబా. జై బాబా. మ్యూట్ లోకి వెళ్ళారండి రమణమ్మ గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. श्री मेहर बाबा
శరియాజీ సుత దయగను ప్రేమ పీత ప్రభో దయగను ప్రేమ పీత అజ్ఞానాంధత నంతము చేయగా దివ్య జ్ఞానపు బాటను చూపగా అజ్ఞానాంధత అంతము చేయగా దివ్య జ్ఞానపు బాటను చూపగా నిదురించెడి మము మేల్కొల్పితివా నిదురించెడి మము మేల్కొల్పితివా శ్రీ మెహరుబా చరియాచి సుత దయగను ప్రేమ పీత ప్రభో దయగను ప్రేమ పీత మానవ సేవేశ దైవ స్వరూప నిను తెలియగా మాతరమౌనటరా మానవ వేష దైవ స్వరూప నిను తెలియగా మాతరమౌనటరా దరి చేచితివా తరించెదము దరి చేచితివా తరించెదము శ్రీ మెహరుబా శరియాజీ సుత దయగను ప్రేమ పీత ప్రభో దయగను ప్రేమ పీత సద్గురువిని శ్రీ బాబా జానియు సాయి ఉపాసిని నారాయణ్ బాబా సద్గురువిని శ్రీ బాబా జానియు సాయి ఉపాసిని నారాయణ్ బాబా సాయి ఉపాసిని తాజుద్దీన్ బాబా మొదలగు గురువుల సృష్టివి నీవే మొదలగు గురువుల సృష్టివి నీవే శ్రీ మెహరుబా శరియాజీ సుత దయగను ప్రేమ పీత ప్రభో దయగను ప్రేమ పీత శ్రీ మెహర్ బాబా భవ భయనాశ శ్రీ మెహర్ బాబా భవ భయనాశ దయగను దొరవని నమ్మితి బాబా దయగను దొరవని నమ్మితి బాబా బాబ్జీ హృదయ నిలయ నివాస శ్రీ మెహర్ బా శరియాజీ సుత దయగను ప్రేమ పీత ప్రభో దయగను ప్రేమ పీత జై బాబా అండి. నాగలక్ష్మి గారు అందరికి జై బాబా. ధన్యవాదాలండి మీకు. జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు ప్రేయర్ టైం అయింది. జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అండి. అప్పారావు గారు బావగారు జై బాబా. జై బాబా, జై బాబా అమ్మా, జై బాబా, జై బాబా, జై బాబా. ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes.
You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahura Mazda, and God the Belved. You are named Isa, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought, for every lustful action, for our lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought shame to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhaman till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Jai Baba Ma. Nagalakshmi Garu, Jai జై Baba. బాబా అండి. జై బాబా, జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. ఇప్పుడు నేను 2 నిమిషాలు నామం చేస్తాను. తర్వాత మారుతి ధనలక్ష్మి గారు హారతికి రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబా की जय. मेहर बाबा, 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 मेहर मेहर बाबा, 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 मेहर बाबा. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. ధనలక్ష్మి గారు మీరు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అండి. సైలెంట్ ఉంది కదా, సైలెంట్ తర్వాత కదా. ఓకే, 1 minute సైలెంట్. జై బాబా.
అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి చేయండి ఇంకా హారతి జై బాబా జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. ఆది సచేతన శాంతి నికేతన, ఆది సచేతన శాంతి నికేతన, నమో బ్రహ్మ आवो मेहेरु प्रभु हारती अपनाओ, मेहेरु प्रभु हारती अपनाओ। प्रेम दीप में ये जलाओ, निबिड़ा अंधेरा मिटता पाओ। प्रेम दीप में ये जलाओ, निबिड़ा अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम्हें चढ़ावो, अपना सब कुछ तुम्हें चढ़ावो। तुम मुझको सरसावो, मेहेरो प्रभु हारती अपनावो, मेहेरो प्रभु हारती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा करो लीलाधारी, हे करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ, मेहेरु प्रभु हारती अपनाओ, मेहेरु प्रभु हारती अपनाओ। बने हारती जीवन मेरा, बने हारती जीवन मेरा। आदि अंत का लय हो गेरा, आदि अंत का लय हो गेरा। खुले नयन और दिल के सवेरा, खुले नयन और दिल के सवेरा। तुम मुझ में छ जाओ, मेहेरु प्रभु हारती अपनाओ, मेहेरु प्रभु हारती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन। नमो ब्रह्मा आवो, मेहेरु प्रभु हारती अपनाओ, मेहेरु प्रभु हारती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై బాబా అండి అందరికీ జై బాబా. నాగలక్ష్మి గారు మీకు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ధనలక్ష్మి గారు మంచి హారతి బాబాకి ఇచ్చారు. మీరు ఇచ్చిన హారతితో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మళ్ళీ తర్వాత ప్రోగ్రామ్స్ లో కలుసుకుందామండి. సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అందరికీ జై బాబా.